ఖరీఫ్ వరి సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకొని దీర్ఘకాలిక రకాలను నారుమడులు పోసుకున్నారు. ఆలస్యంగా నాట్లు వేసే రైతులు మధ్య స్వల్పకాల రకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే వరి సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే నారుమడి నుండి పంట కోత కోసే వరకు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మాధవి. తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ వరి సాగు విస్తీర్ణం 60 నుండి 65 లక్షల ఎకరాలు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కాలువలు, చెరువులు, బోరుబావుల కింద వరి సాగవుతోంది. ప్రస్తుతం వరిలో అనేక కొత్త వంగడాలు అందుబాటులో ఉన్నాయి. చెరువులు, కాలువల కింద దీర్ఘకాలిక వరి రకాలు ఎక్కువగా సాగులో ఉండగా, బోరుబావుల కింద మధ్య స్వల్పకాలిక రకాలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. సరైన రకాన్ని సరైన సమయంలో సాగు చేస్తే ప్రతికూల పరిస్థితులను అధిగమించి 50% దిగుబడి సాధించినట్లే. మిగతా 50% సాగులో మనం పాటించే యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది. లేకపోతే ఎంచుకున్న రకం దిగుబడి సామర్థ్యం అధికంగా ఉన్నా ఆశించిన ఫలితాలు రావు. కాబట్టి రకాల ఎంపిక, సాగు చేసే సమయం, పంట కాల పరిమితి అనేవి వరి సాగులో కీలకమైన విషయాలుగా పరిగణించాలి. ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు సిద్ధమైన రైతులు వరి సాగులో పాటించాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మాధవి. మన తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు అనేది సుమారు 60 లక్షల హెక్టార్ల 60 లక్షల ఎకరాలలో సాగు చేయబడుతుంది. ముఖ్యంగా మనం వరి నారు పోసుకోవడానికి అనుకూలమైన సమయం గురించి తెలుసుకుందాం. దీర్ఘకాలిక రకాలైతే అంటే 140 రోజుల పంటకాలం ఉన్న రకాలను జూన్ 5వ తేదీ వరకు నార్లు పోసుకోవడానికి అనుకూలమైన సమయం. అదే మధ్యకాలిక రకాలు అనుకోండి, అంటే పంటకాలం 135 రోజులు. వీటిని నారు పోసుకోవడానికి అనుకూలమైన సమయం వచ్చేసి జూన్ 15 వరకు. అలాగే స్వల్పకాలిక రకాలని నారు పోసుకోవడానికి అనుకూలమైన సమయం మనకి జూన్ 25. అంటే వీటి పంటకాలం వచ్చేసి 125 రోజులు ఉంటుంది. వీటిని జూన్ 25 వరకు నారు పోసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ప్రత్యామ్నాయ పరిస్థితులలో మనం ఆగస్టు మొదటి వారం వరకు కూడా నారు పోసుకొని ఆగస్టు చివరి వరకు నాట్లు పూర్తి చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఇలా సరైన సమయంలో మనం నాట్లు పూర్తి చేసుకోవడం వల్ల అధిక దిగుబడులు సాధించడమే కాకుండా యాసంగి పంటకి సరైన సమయం అనేది దొరుకుతుంది. మనకి వ్యవసాయంలో పెరిగిన ఖర్చుల దృష్ట్యా మరియు కూలీల కొరత వలన రైతులు ఎక్కువగా నాట్లు వేసే పద్ధతి కన్నా నేరుగా వరి విత్తనాలు చల్లడం, పొడి దిక్కులోనైనా లేదా దమ్ము చేసిన పొలంలో విత్తనాలు చల్లడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ పద్ధతి వల్ల మనకి పంటకాలం అనేది 7 నుంచి 10 రోజులు అనేది తగ్గుతుంది. అంతేకాకుండా నారు పోయడానికి, నారు పీకడానికి మరియు నాట్లు వేయడానికి అయ్యే ఖర్చు 4 నుంచి 5 వేల వరకు ఆదా చేయవచ్చు. ఈ పద్ధతి ముఖ్యంగా నల్గొండ, వరంగల్, ఖమ్మంలో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. ఈ పద్ధతిలో మనకి విత్తన మోతాదు వచ్చేసి 10 నుంచి 12 ఉంటుంది. ఈ పద్ధతిలో మనకు ముఖ్యమైన సమస్య వచ్చేసి కలుపు. ఈ కలుపుని ఎలా నివారించుకోవాలంటే దుక్కి చేసిన పొలంలో నేరుగా విత్తేటప్పుడు పెండిమిథాలిన్ ప్లస్ పైరోజోసల్ఫిరాన్ అనే మందును 800 mlని 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. అదే నేరుగా దమ్ము చేసిన పొలంలో విత్తుకున్నప్పుడు ప్రెటిల్లాక్లోర్ ప్లస్ పైరోజోసల్ఫిరాన్ 800 గ్రాములని 200 లీటర్లలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. అలాగే దుక్కి చేసిన మరియు పొడి దుక్కిలో వేసిన పొలంలో 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్న కలుపును నివారించుకోవడానికి ట్రయాఫామ్ ప్లస్ ఇథాక్సి సల్ఫ్యూరాన్ అనే మందు 90 గ్రాములని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. నెక్స్ట్ మనం ఎరువుల యాజమాన్యానికి వచ్చినట్లయితే మనం రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు వేసుకున్నప్పుడే మనకి దిగుబడి అనేది పెరుగుతుంది. ఎందుకంటే సేంద్రియ కర్బనం భూమిలో లేనట్లయితే మనకి దిగుబడులు అనేవి రావు. అందుకే జీలుగా, దహించాలంటే మరియు పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట ఎరువులని వేసుకొని దాన్ని 50% ఫ్లవరింగ్ వచ్చినప్పుడు భూమిలో కలియదునుకోవడం వల్ల మనకి కర్బన శాతం పెరిగి భూమి యొక్క సాయిల్ ఫర్టిలిటీ పెరుగుతుంది మరియు పంట దిగుబడి అనేది పెరుగుతుంది. ఎకరానికి మనకి ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే ఎకరానికి 48 కిలోల యూరియా, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులని వేసుకోవాలి. ఎప్పుడైనా
భాస్వరాన్ని మనం ఆఖరి దుక్కిలో మాత్రమే వేసుకోవాలి. ఒక ఎకరానికి ఒక బ్యాగ్ డిఏపిని ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. అలాగే నల్లరేగడి భూములు అనుకోండి, పొటాషియం ఇచ్చే ఎరువుల్ని దుక్కిలో మాత్రం మొత్తం వేసుకోవాలి. అదే ఎర్రరేగడి భూమిలో సిఫారసు చేసిన పొటాష్ని 2 భాగాలుగా వేసుకోవాలి. ఒకసారి దుక్కిలో, ఇంకొక సగ భాగాన్ని అంకురం ఏర్పడే దశలో వేసుకోవాలి. అదే యూరియాని, నీమ్ కోటెడ్ యూరియాని మాత్రమే వేసుకోవాలి. దీని వలన నత్రజని అనేది స్లోగా రిలీజ్ అయ్యి వినియోగ సామర్థ్యం అనేది ఒక 10% పెరుగుతుంది. యూరియాని వచ్చేసి ఆఖరి దిక్కులో 15 కిలోలు, పిలక దశలో ఉన్నప్పుడు 35 కిలోలు, అంకురం దశలో ఉన్నప్పుడు 35 కిలోలు వేసుకోవాలి. ఎప్పుడైనా ఈ కాంప్లెక్స్ ఎరువులను పైపాటిగా వేసుకోవద్దు. ఈ ఎరువులతో పాటు పురుగు మందులను కానీ గుళికల్ని కానీ చల్లుకోవద్దు. అంతేకాకుండా మనం ఎప్పుడైనా ఈ ఎరువులు వేసుకునేటప్పుడు బురద పదంలో మాత్రమే వేసుకోవాలి. ఈ బురద పదంలో ఎరువులు వేసుకున్న తర్వాత 24 గంటల తర్వాత మాత్రమే నీరు అనేది పెట్టుకోవాలి. మనం నీటి యాజమాన్యానికి వచ్చేసినట్లయితే నాట్లు వేసుకున్నప్పుడు 2 సెంటీమీటర్ల వరకు మాత్రమే నీరు అనేది ఉంచుకోవాలి. అదే ఏనుకునే దశ నుంచి దుబ్బు చేసే వరకు 2 నుంచి 3 సెంటీమీటర్ల నీరు అనేది పెట్టుకోవాలి. అదే చిరుపొట్ట దశ నుంచి గింజ గట్టిపడే దశ వరకు 5 సెంటీమీటర్ల నీరు అనేది ఉంచుకోవాలి. పంట కోసే 7 రోజుల ముందు నుంచి నీరు అనేది తీసేయాలి. ఇలా పై యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మనం అధిక దిగుబడులు పొందవచ్చు.